హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీని చూద్దాం. ఫ్రెండ్స్, అందరూ చాలా ఇష్టంగా తినే ఈ వెనిలా ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టి వీడియోను పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, దీనికోసం నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, ఫుల్ క్రీమ్ మిల్క్. అందులో నుంచి కొంచెం పాలు తీసి అందులో కస్టర్డ్ పౌడర్ 4 టీ స్పూన్లు వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది వెనిలా ఎసెన్స్ కస్టర్డ్ పౌడర్. ఈ విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి చూడండి. ఫ్రెండ్స్, నేను తీసుకున్న మిల్క్ ఫుల్ ఫ్యాట్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఈ విధంగానే తీసుకోవాలి. నేను స్టవ్ పై ప్యాన్లో ఈ మిల్క్ పోసేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్లో 2-3 పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ పాలను మరిగియాలి. చూడండి ఫ్రెండ్స్, మీద మీగడ వస్తుంది. ఈ మీగడను కూడా ఇందులోనే కలిపేయాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పాలను ఉడికించుకోవాలి. త్రీ బై 4 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ కరిగే వరకు దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ను ఇందులో కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకోవాలి. ఉండలు రాకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా గ్యాస్ మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి. చూడండి, మన కస్టర్డ్ పౌడర్ ప్లస్ మిల్క్ గట్టి పడుతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది చల్లబడే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఓ 10 to 20 మినిట్స్ అవుతుంది. చూడండి, ఈ విధంగా చల్లబడంగా ఈ విధంగా ఉంది. ఇందులో మిల్క్ ఫ్రెష్ క్రీమ్ కూడా వాడతారు. ఇంట్లో వెన్నె పాల మీద మీగడ కూడా వేస్తారు, కానీ నేను విప్ క్రీమ్ ఇందులో వాడుతున్నాను. విప్ క్రీమ్ వలన చాలా సాఫ్ట్గా ఐస్ క్రీమ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒక కప్పు విప్ క్రీమ్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా విప్ క్రీమ్ బేకరీ ఐటమ్స్ దొరికే షాప్లో అన్ని షాపులలో దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ విప్ క్రీమ్ని ఇప్పుడు బీట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఈ విప్ క్రీమ్ వేస్తున్నాను. విస్కర్తో కూడా చేయొచ్చు, కానీ లేట్ ప్రాసెస్. ఫ్రెండ్స్, దీనికోసం బీటర్ అయితేనే బెస్ట్ ఉంటుంది, ఎలక్ట్రిక్ బీటర్. చూడండి, ఈ విధంగా నేను ఈ విప్ క్రీమ్ని బీట్ చేస్తున్నాను. ఇది ఎంత బీట్ చేస్తే అంత బాగా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్గా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఆయాసపడకుండా 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని బీట్ చేయాలి. కస్టర్డ్ మిక్సింగ్ కూడా వేసేద్దాం. వేసి మనం 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని బీటర్తోని బీట్ చేయాలి. మీరు ఎంత దీన్ని కలుపుతారో అంత క్రీమీ టెక్స్చర్గా వస్తుంది. చాలా క్రీమీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మిల్క్ ఫ్రెష్ క్రీమ్తో కూడా ఐస్ క్రీమ్ చేయొచ్చు, కానీ అది గట్టిగా ఉంటుంది, సాఫ్ట్గా రాదు. ఇంట్లో ఉన్న పాల మీగడతో కూడా ఐస్ క్రీమ్ చేయొచ్చు, అది కూడా గట్టిగానే వస్తుంది, సాఫ్ట్గా రాదు. మీరు ఎప్పుడు చేసినా విప్ క్రీమ్తో మాత్రమే ఐస్ క్రీమ్ చేయండి. చాలా సాఫ్ట్గా సూపర్గా ఐస్ క్రీమ్ షాప్లలో ఉండే విధంగా సేమ్ టు సేమ్ ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నిదానంగా బీట్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఓపికతో. మన ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా రావాలంటే ఈ విధంగా బీట్ చేయాల్సిందే. మిక్సర్ జార్లో కూడా మనం ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసిన తర్వాత నేను అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఇలా కవర్ చేసి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, డీప్ ఫ్రిడ్జ్లో. ఫ్రెండ్స్, 2 hours అవుతుంది. మళ్ళీసారి దీన్ని బీటర్ ద్వారా బీట్ చేయాలి. మిక్సీ జార్లో కూడా వేసి దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు. స్లో మీడియం ఆకుంటూ చేసుకుంటే అది కూడా చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఐస్ క్రీమ్. ఫ్రెండ్స్, చూడండి, మన ఐస్ క్రీమ్ ఇంచుమించు రెడీ అయినట్టే.
దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా డబ్బాలో పోసి పైన టూటీ ఫ్రూటీని వేస్తున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే సన్నగా కట్ చేసి వేయచ్చు. టూటీ ఫ్రూటీ వేసిన తర్వాత నేను అల్యూమినియం ఫాయిల్ కట్ చేసి దీనిపై కవర్ చేస్తున్నాను. ఎయిర్ బబుల్స్ ఫామ్ కాకుండా, ఐస్ కూడా ఫామ్ కాకుండా పైన మన ఐస్ క్రీమ్ మిక్చర్కి తగిలేటట్టు కవర్ చేసి మూత పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో 4-5 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. రాత్రి మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా సూపర్గా ఫామ్ అవుతుంది ఐస్ క్రీమ్. చూడండి, నేను రాత్రి అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ 9కి తీసాను. చూడండి ఫ్రెండ్స్, మన ఐస్ క్రీమ్ ఎంత సూపర్గా ఐస్ క్రీమ్ వచ్చిందో చూడండి. నేను స్పూన్ సాయంతో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఎంత సూపర్గా ఉంది, ఎంత ఈజీగా వస్తుంది. మనం మిల్క్ క్రీమ్తో ఈ విధంగా రాదు, టైట్గా వస్తుంది, గట్టిగా ఉంటుంది. ఇది విప్ క్రీమ్ ద్వారానే ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా షాప్లో దొరికే ఐస్ క్రీమ్లా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు నాకు, నా ఛానల్కు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.